ఏపీలో ఎన్నికల సంగ్రామంలో అన్ని పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఉంగుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పుప్పాల వాసుబాబు గారు రెండోసారి ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జరిగే 4 సంవత్సరాల 10 నెలల కాలంలో జరిగిన అభివృద్ధి పైన, అదేవిధంగా కూటమి కూడా ఈ ప్రభుత్వాన్ని రాక్షస పాలన దించాలని చెప్పి ఆల్రెడీ అన్ని సభల్లో చెప్తున్నారు. మరి కూటమి అనే ఈ రాక్షస పాలనకి వైఎస్ఆర్సీపీ ఏం చెప్తుందో, మరి ప్రచార సరళి ఏ విధంగా ఉందో మన ఉంగుటూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పుప్పాల వాసుబాబు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్లో బహిరంగ సభలో కూడా ఏం చెప్తున్నారంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రిని దించేసి ప్రధానమంత్రి గారితో మాట్లాడి ప్రత్యేకంగా ఒక జైలు కట్టిస్తాను అంటున్నారు. ఇలాంటి హంతకుడు ఈ రాష్ట్రంలో పరిపాలించడానికి అనర్హుడు అని చెప్పి అంటున్నారు. ముందుగా ఆయన కేసులు అనేది ఆరోపణలు, అది 1,00,000 కోట్లు అన్నారు, ఇంకే చెప్పుకుంటూ వచ్చారు. గత 10 సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. అది ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. తర్వాత ఎవరైతే ఈ కేసుని పూర్తిగా పరిశీలన చేశారో జేడి లక్ష్మణ్ గారు చెప్పారు, కేవలం 150-200 కోట్ల రూపాయలు ఆరోపణలు ఉన్నాయి, అది రుజువు అవ్వాల్సిన పరిస్థితి ఉంది, కోర్టులో ఉన్నాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కేసులు ఉన్నాయి, ఆయన అటెండ్ అవుతుంది, జరుగుతూ ఉంది, కోర్టులో నడుస్తూ ఉంది. ఆరోపణలు అది ఆరోపణలు రుజువైన తర్వాత న్యాయస్థానాలు శిక్షలు వేస్తూ ఉంటాయి. వీళ్ళెవరండి ఆ మాట అంటాకి? ఈరోజు ఏంటి టప్పట్లు కొట్టించుకోవడం కోసం, లేకపోతే ఏదో రకంగా ఆరోపణలు చేసి ఆ ఎల్లో మీడియాలో ఏదో లేనిపోయి సృష్టించి దాని మీద ఏదో హైప్ తెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే ఒక దురుద్దేశంతో కూటమిగా ఏర్పడి ఈరోజు వాళ్ళు మాట్లాడటం జరుగుతూ ఉంది. జైలు కట్టిస్తాం కాదు, అసలు వాళ్ళు గెలవడం అనేదే ముందు అసలు లేదు. వైనాట్ 1 సైడ్ 170 స్థానాలు గెలుపు లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దూసుకెళ్తూ ఉంది. ఎందుకంటే దానికి పర్యవసానం సిద్ధం సభలు 4 జరిగినాయి, అవి చూశారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజు 19వ రోజు జరుగుతూ ఉంది. అవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళు పుంజుకోలేక, ఎక్కడా ప్రజలు వాళ్ళ దగ్గరికి రాక, ఎక్కడా నగ్గలేమనే నిస్పృహతోటి ఈరోజు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి జైలు కట్టిస్తాను, లేకపోతే ప్రధానమంత్రి చెప్పిస్తానని చెప్పి అంటున్నాడు. ముందు వాళ్ళు గెలవమనండి. ప్రజాక్షేత్రంలో ప్రజలు ఓటు వేసి గెలిపించాలి, అంతేగాని నేను గెలిచేస్తాను అనుకుంటే అయిపోయేది కాదు. ప్రజాక్షేత్రంలో ప్రజల మన్ననలు పొంది ప్రజలకు ఏం చేస్తానో చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తానని చెప్పాడు, ఏం చేయలేదు ఆరోపణ చేయమనండి. ఎక్కడా లేదు, ఆరోపణలు చేయడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఈ రోజున వాళ్ళు మితిమీరిన మాటలు మాట్లాడుతూ దృష్టి మరల్చడానికి ఈ రకంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడ కేసులు ఆరోపణలే తప్ప ఎక్కడ కేసులు ప్రూవ్ అవ్వలేదు. న్యాయస్థానాల్లో ఉంది, న్యాయస్థానాలు ప్రూవ్ చేసుకునేటప్పుడు మరి ఏం చేస్తారో న్యాయస్థానాలు బట్టి ఉంటుంది. ఎందుకంటే చట్టం దాని పని దాన్ని చేసుకుపోతూ ఉంటుంది. బెయిల్ మీద వచ్చిన జగన్ గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించకూడదు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా బెయిల్ మీద వచ్చి ఉన్నారు. మరి ఆయన ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ప్రయత్నం చేయడంలో ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఆయనకి అసలు ఫస్ట్ మాట్లాడుతుంది నేర్చుకోవాలి, చెప్పాలంటే పరిపాలన విధానం నేర్చుకోవాలి, డిపార్ట్మెంట్ గురించి తెలుసుకుంటూ నేర్చుకోవాలి. అసలు ఏ రకంగా రాష్ట్రాన్ని న్యాయం చేయాలి, రాష్ట్రానికి వాళ్ళ సోర్సెస్ ఏమున్నాయి, ఏ రకంగా జరుగుతుందో ముందు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా కేవలం ఆయన 15 సంవత్సరాలు పార్టీ పెట్టాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పుట్టిందో, జనసేన ఎప్పుడే పుట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యలో తిరుగుతూ ఒకసారి 67 సీట్లతోటి తక్కువ మార్జిన్తో ఓడిపోయినా మళ్ళీ మొక్కవోని దీక్షతో 5 సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉండి కష్టపడ్డాడు. 30-200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. ఆయన ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నాడు. ఏ పని చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందో ఆయన ఆలోచన చేశాడు, కార్యరూపంలో పెట్టాడు. నవరత్నాలతో అనౌన్స్ చేశాడు, గడప తిరిగి చెప్పడం జరిగింది, ప్రజలు విసర్జించడం జరిగింది. ఈరోజు 2019లో మేము అత్యధిక మెజార్టీతో 51 ఓట్లతోటి 151 సీట్లతో గెలిచి ఈ 2024 ఎలక్షన్కి మళ్ళీ ఆ ఇచ్చిన హామీలన్నీ కోవిడ్ కష్టకాలంలో కూడా హామీలు నిలబెట్టుకుంటూ ఈరోజు మళ్ళీ మేము మా గెలుపు కోసం మళ్ళీ 2,65,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి నేరుగా అకౌంట్లో జమ చేస్తూ పరిపాలన మార్పులు వచ్చి వ్యవస్థలో మార్పులు వచ్చి జగన్మోహన్ గారు వెళ్తున్నారు. ఎక్కడ ఇట్ల మీద అలా మాట్లాడతారు, సోర్స్ లేదు. ఒకసారి వాలంటీర్ల మీద విరుచుకుపడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏమో సంచుల మోసి ఉద్యోగం, మొగుళ్ళని తలుపులు కొడతా, అది ఏదేదో ఆయన
మాట్లాడడం జరిగింది. ఈరోజు ఏమన్నాడు, నేను ఉద్యోగాలు అక్కడ తీను, నేను వాళ్ళకి మళ్ళీ శాలరీ పేస్తానని చెప్పి ఏదో వాళ్ళ వల్ల ఎక్కడైతే ఆయన నష్టం జరుగుతుందో అది రిలైజ్ అయ్యి ఈరోజు వాళ్ళ మీద ఆరోపణలు మానేసి మళ్ళీ వాళ్ళ మీద సానుభూతి చూపించి ఈరోజు మాట్లాడటం జరుగుతూ ఉంది. ఈయనేమంటాడు, ఉమెన్ ట్రాఫికింగ్ చేశారు, ఆడవాళ్ళని అక్రమంగా తరలించడం జరిగిందని చెప్పి ఈయన చేశాడు. అది ఆరోపణలు, అది ఎక్కడ రుజువు లేదు. నాకు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పాను, సెంట్రల్ గవర్నమెంట్ నీకు చెప్తే ఈయన ఏమన్నా ప్రజాప్రతినిధి? పంచాయతీ కనీసం పంచాయతీ వార్డు నెంబరా చెప్పండి ఒకసారి. పంచాయతీ వార్డు కానివాడు వాడు సెంట్రల్ గవర్నమెంట్ అంటే నేను చెప్పిందని చెవులోని ఈయన పబ్లిక్లో మాట్లాడాడంట. ఇది నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించి గెలవలేక ఈ ఆరోపణలు చేస్తూ ఈ ప్రజల మధ్యలో మనల్ని పొందాలని ప్రజలతోటి మళ్ళీ ఓట్లు ఎంచుకుని చూస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు మొత్తం 170 నలగబోతా ఉంది. వీళ్ళకి ఏ విధమైనటువంటి అవకాశాలు లేవు కాబట్టే ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని స్థానాలు మారిస్తే చంద్రబాబు నాయుడు గారు గొడవ చేసేసి ఓటమి భయంతో కొన్ని సీట్లు మారుతున్నారు. ఈ క్షణం వరకు కూడా ఇంకా చంద్రబాబు గారు 5-6 సీట్లు ఇక్కడికి ఇంకా మారుస్తూనే ఇంకా టెన్షన్ క్రియేట్ అయ్యి ఉంది. మరి ఎవరు ఓటమికి భయపడుతున్నారు అనుకోవాలా? అసలు ఇది నిజంగా ఇది కుప్పం ఆయన సొంత నియోజకవర్గం అండి, చంద్రగిరి సొంత నియోజకవర్గం. ఆ ఫస్ట్ ట్రాన్స్ఫర్ అయింది సీనియర్ లీడరు చంద్రగిరి ట్రాన్స్ఫర్ అయింది చంద్రబాబు నాయుడు గారు. ఫస్ట్ తెలుసుకోమానండి. తర్వాత వాళ్ళ అబ్బాయి ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, మంగళగిరిలో పోటీ చేస్తున్నాడు. ఈరోజు ఎంతమందికి స్థానాలు మనం స్థానాలు మార్చి జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా స్థానాలు ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో గెలుపు గుర్రాలకు స్థానాలు మార్చి గెలుపు గుర్రాలను అక్కడ నిలబెట్టి 175 సీట్లు అనౌన్స్ చేసి 25 ఎంపీలు అనౌన్స్ చేసి 50% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. ఆ హామీ ప్రకారం CST BC మైనార్టీకి 200 స్థానాలు 25 ఎంపీలు 75 ఎమ్మెల్యేలు 200 స్థానాలు 100 స్థానాలు BC SC మైనార్టీకి 100 స్థానాలు రిజర్వేషన్ ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మగోళ్ళలాగా ఈరోజు ప్రజల మధ్యలో తిరుగుతూ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు ఇక్కడ 2 రోజులు అక్కడ తిరుగుతూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ జనం సభలకు రాక బస్సుల్లో 3 గంటలు 4 గంటలు వెయిట్ చేస్తూ యాత్ర కాదండి, బస్సులో కూర్చుని 3 గంటలు 4 గంటలు వెయిట్ చేస్తూ జనం వచ్చిన తర్వాత 10,000 5,000 చీకటి పడ్డాక చీకటి చాటును దిగి 4 మాటలు మాట్లాడి ఎంతసేపు నిరాధారమైన ఆరోపణలు చేస్తుంది తప్ప ఎక్కడా ఒక ప్రూఫ్స్ ఉన్నది లేదు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుని, ఎందుకంటే ఈయన గెలిస్తే భవిష్యత్తులో 2 పార్టీలు తెరమరుగైపోతాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడకుండా పోతాయి. కాబట్టి కొడుకుకి సత్తువు లేదు. ఈయనేమో 15 సంవత్సరాలు పార్టీ పెట్టాడు కానీ ఓసారి బయట నుంచి మాట్లాడు, ఒకసారి పోటీ చేసి ఒక స్థానం గెలిచి అది కూడా బయటకు వచ్చి రావడం జరిగింది. ఇప్పుడు 25 సీట్లు మొత్తం నేను సముద్రం ఏదో కాళ్ళ దగ్గర రాదు తలకే వంచదో ఏ సినిమా డైలాగులు చెప్పాడు. ఇప్పుడు ఏం చేశాడు, 24 సీట్లకి ఒప్పుకున్నాడు, దాన్ని 20 ఓటు చేశాడు. 20 ఓట్లో ఇంకా 11 నాకు తెలిసి 11-12 మంది వైఎస్ఆర్సీపీ నుంచి 2-3 ఉన్నారు, టీడీపీ నుంచి 8 మంది ఉన్నారు, ఇంకో 7-3 ఆయన పార్టీ నుంచి 170 స్థానాలు పోటీ చేసే సత్తు కూడా లేనటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈరోజు మళ్ళీ జనసేన బీజేపీ టీడీపీ మళ్ళీ వీళ్ళకి సరిపోరన్నట్టు పక్క నుంచి వక్ర మార్గంలో మళ్ళీ జేబులో పార్టీలాగా కాంగ్రెస్ తీసుకొచ్చి పెట్టున్నారు. ఇంకే పార్టీలు కొమ్మక్కలై ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం తాపత్రయపడి నిజంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చెప్పినటువంటి కేసులు కానీ ఇంకోటి కానీ లేకపోతే ఏదైతే ఆరోపణలు చేస్తున్నారు నిజంగా ఎన్ని ఉంటే ప్రజలు విశ్వసించి జగన్ గారు ఓటేస్తారా? ఈరోజు ఒక్కళ్ళే పార్టీ దమ్ముంటే ఒకళ్ళు వచ్చి పోటీ చేసి తగ్గాలి కదా. 170 స్థానాలకు పోటీ చేసి గెలిచే ఆ సమతత ఉంటే పోటీ చేసి గెలవచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు ఇంత సీనియర్ లీడరు ఎందుకు మళ్ళీ పంపకాలు పెట్టి 3-4 పార్టీ ఎందుకు కలుపుకున్నాడు ఒకసారి ప్రశ్నిస్తాను డైరెక్ట్గా. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేని దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు కాబట్టి ప్రజలకి పూర్తి విశ్వాసం ఉంది. ఈరోజు గడప తిరుగుతుంటే తెలుస్తూ ఉంది ప్రజలకి. ఇన్ని చేసామా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటే ఆయనకి ఎందుకు గెలిపించాము ఆయన మాకు ఇంత చేశాడు, ఓటేయకపోతే ఎలాగ ఆయన ఓటేసి గెలిపించుకోవాలి, మళ్ళీ మంచి జరిగించుకోవాలని చెప్పి ప్రజలందరూ విశ్వసిస్తూ ఉన్నారు. ఇళ్ల స్థలాలు 32 లక్షల స్థలాలు ఇచ్చాడు, 25 లక్షల ఇళ్ళు నిర్మాణం జరుగుతుంది, 7 లక్షల ఇళ్ళు ఆల్రెడీ గృహప్రవేశాలు అయిపోయి 10 లక్షల ఇళ్ళు వివిధ స్థాయిలో ఉన్నాయి. ఇవన్నీ ఏ ప్రభుత్వంలో జరిగింది? ఇంత కోవిడ్ కష్టకాలంలో ఎన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 3,000 రూపాయల పెన్షన్ ఈ రోజున ఇంటింటికి తీసుకొచ్చి 5 గంటల పట్టుకొచ్చి వాలంటీర్లు ఇస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలు డైరెక్ట్ బటన్లోకి నేరుగా అకౌంట్లో వేస్తూ ఉన్నాడు. ఒక చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, చరిత్రలో భారతదేశ చరిత్రలో ఒక పరిపాలన కొత్త ఒరవడి సృష్టించినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అక్రమ సొమ్ము ₹1,00,00,000 ఉన్న ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు రేపు కోట్లతో ఓట్లు కొని అధికారం రావాలనుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండమంటున్నారు. అసలు ఎందుకంటే ఆ డబ్బులు ఇచ్చి ఓట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకుందని వాళ్ళకి వాళ్ళు చేసే పనులన్నీ కూడా మన మీద రుద్దుతూ జరుగుతుందేమో అనేది నేను చూసిన మద్యం మాఫియా మద్యం గురించి ఏదో మాట్లాడారు. ఇప్పుడు రామారావు గారు మద్య నిషేధం తెచ్చాడు, మద్య నిషేధం తెచ్చి మళ్ళీ మద్యాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చిన నాయకుడు ఎవరండి?
ప్రైవేట్ షాపులు పెట్టి పాటలు పెట్టించి దానికి కొత్త వరవడు సృష్టించి మళ్ళీ మద్యం మీద ఆదాయం తీసుకొచ్చి మద్యాన్ని మళ్ళీ రాష్ట్రంలో రామారావు గారు చనిపోయిన తర్వాత మద్యాన్ని మళ్ళీ తెచ్చిపెట్టింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మద్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఆయనకన్నీ తెలుసు. ఈరోజు మళ్ళీ వేరే వేరే ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఆయన డబ్బులు ఇచ్చిన ఓట్లు ఇచ్చిన పరిస్థితి మాకు లేదు. గడప గడపకి వెళ్తాం తెలుస్తూ ఉంది. ఆయనకి అయిపోతే ఇంకెవరికి వేస్తాం? మేము ఆయనకే వేయాలి. మేము ఆయన ప్రభుత్వం నుంచి ₹1 మేము లబ్ధి పొందుతూ ఉన్నాం. ఎక్కడ రూపాయి ఖర్చు లేకుండా మాకు ఇంటూ దిగు చెంది ఇస్తూ ఉన్నారు. మేము జగన్మోహన్ రెడ్డి ఎక్కించుకుంటాం అని ప్రజలందరూ వచ్చేద్దాక ముందుకు వచ్చి ఓట్లేస్తూ ఉంటే డబ్బులు అంటే ఏమి లేదండి. ఒక ఏమంటారు దాన్ని ట్రాన్స్లోకి ప్రజల మనసుని ఒక వేరే ట్రాన్స్లో తీసుకెళ్ళి ఓట్లు వేసుకుని గెలిపించడం కోసం రకరకాల ప్రయత్నాలు కుట్ల ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. 4 పార్టీలు చేస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎల్లో మీడియా చేస్తూ ఉంది. ఈటీవీ కానీ లేకపోతే TV5 కానీ లేకపోతే ఆంధ్రజ్యోతి ఛానల్ కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాలు కానీ మేనేజ్ చేసుకున్నారు. అలాగే కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం గెలవడం కోసం, ఎందుకంటే తెలంగాణలో అది పార్టీ అనౌన్స్ చేశాడు, తెలంగాణలో పోటీ చేయలేదు, ఒక చోట కూడా నెక్కలేదు. ఈయన కాంగ్రెస్తో కలిసి పోటీ చేశాడు. కాంగ్రెస్ ఇద్దరు కలిసి అక్కడ ఓడిపోవడం జరిగింది. ఉన్నదల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇంకా ఆయనకు వయసు అయిపోతూ ఉంది. ఇంకా వాళ్ళ అబ్బాయిని కూర్చోబెట్టాలి. వాళ్ళ అబ్బాయి అయితే పప్పు దద్దమ్మని జనాన్ని తెలుసు. ఆయన అయితే గ్యారంటీగా నగ్గడం తెలిసి ఈరోజు వాళ్ళు కనీసం బహిరంగ సభల్లో కూడా ఎక్కడ కనబడతలేదు. పాదయాత్ర చేసేటప్పుడు 8 కిలోమీటర్ పాదయాత్ర నేను ఈ ప్రజల నుంచి తెలుసుకున్నాను, నేను చేస్తానని చెప్పి దమ్ము ధైర్యం లేదు. స్టాప్ చేసుకుంటూ వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు బెయిల్ మీద ఉన్నవాడు చేస్తారని చెప్పి పవన్ గారు విమర్శిస్తూ ఉన్నాడు. రేపు చంద్రబాబు గారిని సీఎం చేయాలని చెప్పి ఉవ్విళ్ళురుతూ ఈ రోజున కూటమి కట్టి ప్రజల మధ్యలో తిరుగుతూ ఉన్నారు. రేపు పొద్దున అంటే మళ్ళీ ఇంకో ముద్దాయిని సీఎం ముద్దాయిని ఆయన జైలు కలిసి బయలుమర్చాడు కదా, ఆయన మళ్ళీ సీఎం చేయాలని తాపత్రయం ఎందుకు పడుతున్నాడు? అక్కడ సీఎం చేయని తాపత్రయపడ్డా కూడా ఆయన కూడా ముద్దాయి, ఆయన కూడా ప్రూవ్ అయ్యే వరకు ఆయన కూడా బెయిల్ మీద ఉన్నాడు కదా. అంటే ఎన్ని ఆయనకి ఒక సరైన ఫస్ట్ ఆఫ్ అవగాహన లేదండి. ఏదో స్క్రిప్ట్లు తెచ్చుకుని ఏదో మాట్లాడేస్తాం, ఏదో చేసేద్దాం, 4 టప్పర్లు కూడా తెచ్చుకుని 4 ఏళ్ళు వేయించుకుని పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన మేము తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున్న 100% గెలవబోతున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయ దుందుపి మోగించబోతా ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఉంగుటూరు నియోజకవర్గంలో మీరు ఆల్రెడీ ప్రచారంలో ఉన్నప్పుడు కూడా మేము మలిక్కి మహమ్మద్పురం ఎంఎంపురంలో ఉన్నప్పుడు ఎలా ఉంది గ్రామాల్లో ప్రచారం వచ్చిన ప్రజల స్పందన కానీ ఇంక ఏమేమి మిమ్మల్ని అడుగుతున్నారు, మీరేం చెప్తున్నారు? ప్రజల స్పందన చాలా బాగుంది. వాళ్ళు అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాల ద్వారా చక్కటి డబ్బులు వాళ్ళ అకౌంట్లకు అన్ని అక్కడ రావడం జరిగింది. ఇళ్ల స్థలాలు ఇచ్చాము. ఇంకా మౌలిక సదుపాయాల విషయంలో కూడా మంచి చేసాము. ఇక్కడ వాటర్ ఫిల్టర్ పెట్టడం కానీ, రోడ్ లైటింగ్ కానీ, డ్రైన్లు ఇక్కడ ఉన్న చూడండి క్యాప్ డ్రైన్లు కట్టించడం మనం చూసి ఇది కూడా జరుగుతుంది. ఇవాళ క్యాప్ డ్రైన్లు కట్టించడం కానీ మ్యాక్సిమం చేసాం. కోవిడ్ కష్టకాలంలో కొంతకాలం ఇబ్బందుల్లో ఉన్నా మ్యాక్సిమం చేసాం. ఇంకా ఊరు పెరుగుతూ ఉంది, ప్రజలు పెరుగుతూ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతూ ఉంటుంది, సౌకర్యాలు పెంచాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇంకా వాళ్ళు ఏదైతే చెప్పారో అన్నీ కూడా మేము నేర్చుకోవడం జరుగుతూ ఉంది. కుటుంబాలు పెరుగుతూ ఉంటే ఇళ్ల స్థలాల సమస్యలు ఉంటూ ఉంటాయి. కుటుంబాలు కొత్త కార్లు వస్తూ ఉంటే ఇల్లు కావాల్సిన వాళ్ళు ఇల్లు ఉంటారు. ప్రతి సమస్య మేము నోట్ జరుగుతుంది. జగన్మోహన్ గారు వచ్చేది ఎందుకంటే మీరు చేసిన పనులే. ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇవ్వటం కానీ లేకపోతే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడం కానీ, రోడ్లు వేయడం కానీ, ట్రైన్లు కట్టడం కానీ ఎన్ని మనం చేసిన పనులే ఆయన కంపల్సరీ కొనసాగించుకుంటూ తప్పకుండా నాకు ఏమంటే ఒకటి నేను కూడా సర్పంచ్ చేశాను, తర్వాత ఎమ్మెల్యేగా నా అనుభవం ఉంది. వచ్చే 5 ఏళ్ల కాలంలో నాకు తెలిసిన 81 గ్రామాల్లో కూడా తప్పకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పూర్తిగా నా యొక్క ఎక్స్పీరియన్స్ని పెట్టి ప్రతి గ్రామంలో ముందుగా ఫస్ట్ కావాల్సింది మంచినీటి సమస్య, మైక్రో ఫిల్టర్ పెట్టి కానీ లేదా కొత్తగా వాటర్ ట్యాంకులు తవ్వటం కానీ, బోర్లు ఎంచడం కానీ, ఓహెచ్ఆర్లు కట్టడం కానీ చేసి మంచినీటి సమస్య తీర్చాలి. 2 మంచినీటి సమస్యతో పాటు రోడ్ల సమస్య తీర్చాలి. 3 డ్రైనేజ్ సమస్య తీర్చాలి. ఇంటికంటే మనం మంచినీళ్ళు ఇంటేకింగ్ ఎలా ఉంటుందో అవుట్ గోయింగ్ వచ్చి వాటర్ కూడా మనకి ఇంటికాడ ముందు మురుగు నిలబడకుండా అది ఎక్కడో చోటకి మనకి తీసుకెళ్ళి మనం చోటకి ఒక డ్రైనేజ్ వ్యవస్థను కూడా మెరుగుపరచాలి. ఆఖరిది 4 తర్వాత కరెంటు. ఎక్కడైతే ఇది ఊరు పెరుగుతూ ఉంటుంది, కలెక్టర్ లోవెల్ సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి కరెంటు నుంచి తెచ్చినారు. 4 సబ్స్టేషన్ కట్టించారు. మా నియోజకవర్గంలో కొత్త సబ్స్టేషన్ కట్టించడం జరిగింది. 11 కేవ్ సబ్స్టేషన్లు, అలాగే 132 కేవ్ సబ్స్టేషన్ షార్ట్ చేయడం జరిగింది. ఇంకో 132 కేవ్ సబ్స్టేషన్కి స్థలం సేకరణ చేసి జగన్మోహన్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. టెండర్ దశలో ఉంది. అంటే కరెంటు కూడా భవిష్యత్తులో మా నియోజకవర్గంలో ఎక్కడా కూడా కరెంటు సమస్య ఒక 10-15 సంవత్సరాలు రాకుండా ఉండడం కోసం అడ్వాన్స్గానే నేను అన్నీ కూడా ముందుకి తీసుకొచ్చి శాంక్షన్ చేయడం జరిగింది. అదే రకంగా ప్రతి గ్రామంలో కూడా కరెంటు సమస్యను ఎక్కడ కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా కరెంటు సమస్య లేదు. 3 ఫేజ్ కరెంటు తోటి గ్రామంలో మంచి కరెంట్ వచ్చిందని చెప్పించినలాగా ఈ 4 మీద నా పూర్తి ఫోకస్ పెట్టి వచ్చే 5 ఏళ్ళలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నల్ రోడ్స్ మెయిన్ గ్రామాల్లో రోడ్లు కానీ గ్రామాల్లో వచ్చినటువంటి ఇంటర్నల్ రోడ్స్ మీద కూడా పూర్తిగా నా దృష్టి పెట్టుకుని తప్పకుండా వచ్చే 5 ఏళ్లలో ప్రతి గ్రామాన్ని కూడా మంచి గ్రామాలు తీర్చిదిద్దడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఏపీలో ఎన్నికలు మరి జరుగుతున్న తరుణంలో మరి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ చేసే విమర్శలు ఒక బెయిల్ మీద ముఖ్యమంత్రిగా ఉన్నాడని చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తుంటే
మరో బెయిల్ మీద వచ్చిన నాయకుడిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ తాపత్రయపడుతుంటే ఈ రాజకీయాలు ఇటు వెళ్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఎన్నికలు కూటమికి తప్ప వైసీపీకి కాదు, ఖచ్చితంగా కూటమి ఓడిపోవడం ఖాయమని చెప్పి పుప్పాల వాసుబాబు గారు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్తో మాణిక్యరావు, ఎంటీవీ, ఉంగుటూరు నియోజకవర్గం, పోళ్ల. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ.